హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. తమిళ్ సూపర్ స్టార్ సూర్య గారి నెక్స్ట్ రాబోతున్న మూవీ కంగువా 350 కోట్ల బడ్జెట్ తో శివ గారి డైరెక్షన్ లో అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10వ తారీఖున 10 లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతుందండి. డైరెక్టర్ శివ గారి గురించి చాలా మంది తెలియదు. ఆయన గురించి తెలుసుకోవాలంటే వివేకం సినిమా ఉంది కదా, ఆ సినిమా డైరెక్టర్ ఆయనండి. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం. ట్రైలర్ కంగువా టీం అయితే కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందో చెప్పే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అండి మీకోసం. చాలా మంది ట్రైలర్ తెలుగులో రాలేదు అంటున్నారు. ఈవెన్ రావణ్ ఫరీ గారు కూడా తెలుగులో రాలేదని చెబుతున్నాడు. ఏం లేదండి, వీడియో చూసే ముందు సెట్టింగ్స్ లోకి వెళ్ళి లాంగ్వేజ్ ట్రాక్ మార్చుకోండి, తెలుగు కూడా అవైలబుల్ ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రైలర్ లో వాళ్ళు ముఖ్యంగా చెప్పాలనుకుంది ఒక మిస్టరీస్ ప్లేస్ అయితే ఉంటది. ఆ మిస్టరీస్ ప్లేస్ లో కొన్ని మిస్టరీస్ థింగ్స్ అయితే ఉంటాయి. వాటి కోసం ఈ బ్రిటిషన్స్ కానీ లేకపోతే వేరే ట్రైబ్స్ కానీ యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ ఆ మిస్టరీస్ ప్లేస్ లో ఉన్న ట్రైబ్స్ మాత్రం దాన్ని కాపాడుకుంటా ఉంటారు. దాన్ని కాపాడుకునే ప్రాసెస్ లో ఎపిక్ ఎమోషన్స్, రూత్లెస్ సర్వైవింగ్ టెక్నిక్స్, రూత్లెస్ బిహేవియర్, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎట్లాంటి యుద్ధ ఫైట్స్ ఉండేవో అవి చూపించారు. అండ్ విజువల్స్, విఎఫ్ఎక్స్, వాళ్ళ కాస్ట్యూమ్స్ కి, వాళ్ళ కల్చర్ కి, ఆ కలర్ గ్రేడింగ్ కి, దాన్ని చూపించే విధానం అండ్ ఆ విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫైటింగ్స్ టెక్నిక్స్ కానీ మధ్య మధ్యలో కొన్ని మృగాలు చూపించడం నిజంగా పర్ఫెక్ట్ సింక్ అండి. కాసేపు అయితే ఒక 2 నిమిషాలు ఆ లోకంలోకి వెళ్ళిపోయినట్లయితే అనిపించింది. విజువల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హాలీవుడ్ లెవెల్ ఉన్న విజువల్స్ అయితే. ఇక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సూర్య గారి గురించి చెప్పే పనే లేదు. దానితో బాబీ డియోల్ గారు కూడా యాడ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే. డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఈ సినిమాకి. స్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి. ఆ సూర్య గారు ఆ క్రొకడైల్ ఎత్తే సీన్ కానీ, ఇంకో షార్ట్ అయితే ఉంటది. కేజీఎఫ్ సినిమాలో కనుక గోల్డ్ ఇట్లా డ్రాప్ అవుతా ఉంటది సముద్రంలో, సేమ్ అట్లాగా ఈ ట్రైలర్ లో ఒక 100-150 చేతులు ఇక్కడ వరకు నరికేసి సముద్రం ఇట్లా పడతా ఉంటాయి. ఆ షార్ట్ అయితే నిజంగా హైలైట్ ఉంది ఈ ట్రైలర్ లో. ఆ షార్ట్ హైలైట్ నాకైతే. డైరెక్టర్ శివ గారి విజన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. దానికి తగ్గ విజువల్స్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. ఇంకా దీన్ని ప్రజెంట్ చేసే విధానం సరిగ్గా ఉంటే ఈజీగా 1000 కోట్లు దాటేస్తుంది సినిమా. అండ్ ఈ ట్రైలర్ చివరిలో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అదేంటి ట్రైలర్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ ఏంట్రా అనుకోవచ్చు, నిజంగా అది అట్లానే ఉంది. ఒక క్యారెక్టర్ ని బ్లర్ చేసి చూపించారు. అదైతే ఒక మెయిన్ హీరో క్యారెక్టరే. నాకు తెలిసి సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ గాని లేకపోతే చిఎన్ విక్రమ్ గారు అయితే అనుకుంటున్నా. మోస్ట్లీ అయితే కార్తీ గారు అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ విధానం కానీ, ఆయన గుర్రం మీద ఆయన కూర్చున్న విధానం కానీ ఎట్లా ఉందంటే పొన్నియిన్ సెల్వం మూవీలో కార్తీ గారి రోల్ ఉంది కదా, సేమ్ అట్లా అయితే అనిపించింది నాకు. సో చూడాలి. ఇంక ఈ సినిమాలో వార్ బ్యాటిల్స్ అయితే ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. ఇంతకుముందు ఏ సినిమాల్లో లేని ఫైట్ టెక్నిక్స్ అయితే ఈ సినిమాలో చూపించబోతున్నారు. అండ్ కొన్ని యానిమల్స్, ఇట్లా క్రొకడైల్ కానీ, ఎలిఫెంట్ కానీ, ఈ ఈగల్ కానీ, ఆ ఈగల్ వాయిస్ కానీ మధ్యలో చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే. ఈ సినిమా అయితే అక్టోబర్ 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా 10 లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా తరపు నుంచి, నా ఛానల్ తరపు నుంచి, నా సబ్స్క్రైబర్స్ తరపు నుంచి కంగువా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి. మీరు ట్రైలర్ చూసుంటే చివర్లో చూపించిన క్యారెక్టర్ ఎవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.